ఇక మరొక వైపు మాడుగుల నాగ ఫణిశర్మకు పద్మశ్రీ అవార్డు దక్కింది. సాహిత్య రంగంలో కేఎల్ కృష్ణ, కళల విభాగంలో మిర్యాల అప్పాలరావు, సాహిత్య విభాగంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖ్య అవార్డు దక్కించుకున్నారు. తమిళ నటుడు అజిత్ కు కూడా పద్మభూషణ్ అవార్డు దక్కింది. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఏజీ హాస్పిటల్ వైద్యులు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. అలాగే మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ అవార్డు దక్కింది. సాహిత్య రంగంలో కేఎల్ కృష్ణ, కళల విభాగంలో మిర్యాల అప్పాలరావు, సాహిత్య విభాగంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖ్య అవార్డు దక్కించుకున్నారు. అలాగే మరొక వైపు తమిళ నటుడు అజిత్ కు పద్మభూషణ్ అవార్డు లభించింది. రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ ను రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినటువంటి ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఎంపిక చేస్తూ ఉంటారు. 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. 19 మందికి పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. ఇక 113 మందికి పద్మశ్రీ పురస్కారాలకు గాను ఎంపిక చేసింది కేంద్రం. ఏపీ నుంచి కళల విభాగంలో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక పద్మ విభూషణ్ లభించినటువంటి వారు 7గురు ఉన్నారు. వారి లిస్టు మనం చూసినట్టయితే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి వైద్య విభాగానికి సంబంధించి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, ఆయనకు పద్మ విభూషణ్ లభించింది. అలాగే జస్టిస్ జగదీష్ కేహర్ రిటైర్డ్ జస్టిస్ అయిన ప్రజా వ్యవహారాలకు సంబంధించి చండీగఢ్ నుంచి ఆయనకు పద్మ విభూషణ్ లభించింది. అలాగే గుజరాత్ నుంచి కుముదిని రజనీకాంత్ లాఖ్యా కళల విభాగంలో కుముదిని రజనీకాంత్ లాఖ్యాకు పద్మ విభూషణ్ లభించింది. మరొక వైపు కర్ణాటక నుంచి కళల విభాగంలోనే లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ లభించింది. ఓసాము సుజుకి జపాన్ నుంచి మరణానంతరం గాను ఈ అవార్డు లభించింది. వాణిజ్యం పరిశ్రమలకు సంబంధించినటువంటి విభాగంలో ఓసాము సుజుకిని ఎంపిక చేశారు పద్మ విభూషణ్ కి. ఎంటీవీ వాసుదేవన్ నాయర్ మరణానంతరమే సాహిత్యం విద్యా విభాగానికి సంబంధించి ఆయనకు కూడా కేరళ తరఫున కేరళ నుంచి ఎంపిక చేయడం జరిగింది. వీరందరికీ కూడా పద్మ విభూషణ్ లభించింది. అలాగే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వారి లిస్టు మనం చూసినట్లయితే జోనస్ మాసెట్టి బ్రెజిల్ నుంచి, అలాగే హర్వీందర్ సింగ్ పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ ఎవరైతే హర్వీందర్ సింగ్ ఉన్నారో హర్యానా నుంచి, అలాగే భీమ్ సింగ్ భవేష్ బీహార్ నుంచి, పి దక్షిణామూర్తి పుదుచ్చేరి నుంచి, నాగాలాండ్ నుంచి ఎల్ హంగ్తింగ్ వ్యవసాయం పండ్లు విభాగానికి సంబంధించి, అలాగే జానపద గాయకుడు బేరు సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ నుంచి, కువైట్ నుంచి షేకా ఏజే అల్ సబహ్ యోగా విభాగానికి సంబంధించి షేకా ఏజే అల్ సబహ్ కు ఈ అవార్డు దక్కింది. ఇక నేపాల్ నుంచి నరేన్ గురుంగ్కు జానపద గాయకుడు నరేన్ గురుంగ్కు ఈ పద్మశ్రీ అవార్డు లభించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హరిమన్ శర్మ, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి జూమ్దే యోమ్గామ్ గాంబ్లిన్ సామాజిక కార్యకర్త, ఆయనకు కూడా ఈ అవార్డు లభించింది. మహారాష్ట్ర నుంచి విలాస్ తాంగ్రే హోమియోపతి వైద్యుడిగా పేరుగాంచినటువంటి విలాస్ తాంగ్రేకు మహారాష్ట్ర నుంచి పద్మశ్రీ అవార్డు దక్కింది. అలాగే కర్ణాటక నుంచి వెంకప్ప అంబానీ ఈ లిస్టులో కనిపిస్తున్నారు. జానపద గాయకుడు విభాగానికి సంబంధించి ఆయనకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే బీహార్ నుంచి చేతి వృత్తి విభాగంలో నిర్మలాదేవికి పద్మశ్రీ అవార్డు లభించింది. మొత్తంగా 19 అవార్డులు పద్మభూషణ్ అవార్డులు 19 మందికి ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మనం ఒకసారి చూద్దాం. శ్రీ సూర్యప్రకాష్ కర్ణాటక నుంచి లిటరేచర్ విభాగంలో జర్నలిజం అలాగే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి సంబంధించి సూర్యప్రకాష్ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అవడం జరిగింది. అలాగే కర్ణాటక నుంచి ఆర్ట్స్ విభాగంలో శ్రీ అనంత్ నాగ్కు,
ఎన్సిటి ఢిల్లీ నుంచి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి శ్రీ బైబెక్ డెబ్రాయ్ కి ఈ అవార్డు లభించింది, పద్మభూషణ్ అవార్డు. అలాగే అస్సాం నుంచి జతిన్ గోస్వామి, కేరళ నుంచి చాకో పెరియాప్పం, అలాగే ఎన్సిటి ఢిల్లీ నుంచి నా తక్షిత్, అలాగే మహారాష్ట్ర నుంచి మనోహర్ జోషి, తమిళనాడు నుంచి కుపుస్వామి శెట్టి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. కేరళ నుంచి చూసినట్టయితే శ్రీజేష్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి పిఆర్ శ్రీజేష్ ఈ లిస్టులో కనిపిస్తున్నారు. అలాగే గుజరాత్ నుంచి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి సంబంధించి పంకజ్ పటేల్, మహారాష్ట్ర నుంచి శ్రీ పంకజ్ ఉద్దాస్, ఉత్తరప్రదేశ్ నుంచి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజంలో రామ్ బహదూర్ రాయ్, ఉత్తరప్రదేశ్ నుంచి సోషల్ వర్కర్ సామ్వి రింబారా ఇందులో కనిపిస్తున్నారు పద్మభూషణ్ అవార్డులు గెలుచుకున్న వారు.